నమస్తే ఏబిఎన్ బిజినెస్ న్యూస్ కి స్వాగతం నేను పవన్ ఇక దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాల్లో కొనసాగుతున్నాయి సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ మన సూచీలు లాభాల్లో కొనసాగడం మదుపర్లలో ఉత్సాహాన్ని నింపుతోంది ఇక ఇటు ఎన్టీపీసీ కావచ్చు బజాజ్ ఫైనాన్స్ కావచ్చు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఓఎన్జీసీ ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి ఎల్టీఐ మైండ్ ట్రీ బీపీసీఎల్ హెచ్సిఎల్ టెక్ హీరో మోటో కార్ప్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రజెంట్ చూస్తే సెన్సెక్స్ 71,808 దగ్గర ట్రేడ్ అవుతున్న పరిస్థితి ఇటు నిఫ్టీ 21,648 గత కొద్ది రోజులుగా 20,000 మార్కును దాటుతుందా లేదా అని చాలా ఆతృతగా ఎదురు చూసిన పరిస్థితి మదుపర్లు ఇప్పుడు 21,648 దగ్గర కొనసాగుతోంది అట్లాగే చూస్తే గోల్డ్ రేటు కూడా 62,680 దగ్గర కొనసాగుతున్నటువంటి పరిస్థితి బంగారం కూడా పెరిగింది సో యూఎస్డీ మాత్రం స్వల్పంగా తగ్గిన పరిస్థితి 83.22 దగ్గర కొనసాగుతోంది సో ఈ రోజు మార్కెట్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేయడానికి సుందర్ రాజా గారు ఏవిఎన్ స్టూడియోలో ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ వారితో మాట్లాడదాం స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్స్ కి మీరు కాల్ చేయొచ్చు కాల్ చేసి వారితో మీకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు లేదంటే కామెంట్స్ కూడా చేసేయచ్చు యూట్యూబ్ లో మాట్లాడదాం సుందర్ రాజా గారు నమస్తే సరే ఏం చెప్తారు అంటే గత 3 రోజుల ట్రెండ్ తర్వాత అంటే డౌన్ ట్రెండ్ తర్వాత ఇప్పుడు మార్కెట్లు కొత్త హైక్ వెళ్తున్నటువంటి పరిస్థితులు సో ఏం చెప్తారు మార్కెట్ చూస్తే కనుక ఇవాళ ఒక సర్ప్రైజ్ ర్యాలీ అనుకోవచ్చు మార్కెట్ చూస్తే కనుక ఇవాళ ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఒక స్ట్రాంగ్ రీబౌండ్ వచ్చింది అనుకోవచ్చు మార్కెట్ లాస్ట్ ఒక 3 రోజులుగా చూస్తే కనుక హై నుంచి కరెక్షన్ రావడంతో మార్కెట్ మళ్ళీ ఏమైనా కొంచెం ఇప్పుడు మనకి చాలా కాలం తర్వాత ఒక కరెక్షన్ బిగిన్ అయిందని చెప్పి మార్కెట్ వర్గాలు భావించారు ఎందుకంటే ఇవాళ వచ్చిన మేజర్ అప్డేట్ అమెరికా నుంచి చూస్తే కనుక నిన్న ఫెడరల్ రిజర్వ్ దగ్గర నుంచి వాళ్ళ మినిట్స్ డీటెయిల్స్ అనేది రావడం అనేది చూసాము అంటే మినిట్స్ డీటెయిల్స్ అంటే మనకి ఇంత క్రితం వాళ్ళు తీసుకున్న పాలసీ డెసిషన్ రోజున దానికి సంబంధించిన మినిట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనేది వాళ్ళు రావడం చూసాం వారు చెప్పింది ఏంటంటే వాళ్ళ వచ్చిన మినిట్స్ ప్రకారము బేసికల్గా చూస్తే కనుక పాలసీ రేట్స్ చూస్తే కనుక వాళ్ళు తగ్గట్టుగా అనుకున్నట్టుగానే ఈ లెవెల్ కొంచెం పీకౌట్ అయింది కానీ ఎప్పుడు ఎగ్జాక్ట్గా తగ్గిస్తాము అని చెప్పలేము అని అన్నారు అంటే ఈ ఏడాది 2024 కల్లా చూస్తే కనుక 3 రేట్ కట్స్ ఉంటాయి సో కానీ ఏ పర్టికులర్ డేట్లో వస్తుందో చెప్పలేము అన్నారు దానివల్ల అమెరికన్ మార్కెట్స్లో కూడా ఒక స్ట్రాంగ్ రియాక్షన్ అనేది కనిపించింది అలాగే ఇంకొక ప్రధానమైన కామెంట్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే మనకి వాళ్ళ పాలసీ డెసిషన్ అనేది హౌ ద ఎకానమీ విల్ ఇవాల్వ్ ఇన్ ద కమింగ్ డేస్ దాన్ని బట్టి వాళ్ళ పాలసీ డెసిషన్ ఉంటుంది అనేది ఒక కామెంట్ చెప్పడం చూసాం సో ఈ రెండు కూడా మార్కెట్ కొంచెం అప్రమత్తంగా తీసుకుంది దాని తగ్గట్టుగానే ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా బాగా పడ్డాయి అలాగే ఇండియన్ మార్కెట్స్ కూడా చూస్తే కనుక ఓపెనింగ్లో బాగా పడింది కానీ సర్ప్రైజింగ్గా చూస్తే కనుక నిఫ్టీ ఒక 150 పాయింట్ల వరకు ఒక స్ట్రాంగ్ రీబౌండ్ అనేది రావడం అని చూస్తున్నాం సో ఓవరాల్గా చూస్తే కనుక టెక్నికల్గా ఇవాళ ఒక పాజిటివ్ ట్రెండ్ ఉన్నప్పటికీ మనం లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ వచ్చిన 21,800 కిందనే ఉంది అన్న అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి రైట్ సార్ నాగేశ్వరరావు గారు ఉన్నారు విసన్నపేట నుంచి నాగేశ్వరరావు గారు నమస్తే అండి నమస్తే సార్ రైట్ మీ డౌట్ అడగండి సుందర్ రాజా గారు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ నమస్తే సార్ సుందర్ రాజా నమస్తే అండి సార్ మ్యాన్ అల్యూమినియం MAAN మ్యాన్ అల్యూమినియం మార్క్సన్స్ ఫార్మా ఈ రేట్లో బై చేయొచ్చు ఓకే మ్యాన్ అల్యూమినియం చూస్తే కనుక ఈ స్టాక్ చాలా రోజుల తర్వాత మనకి ఈ మధ్యకాలంలో ఒక చిన్న అప్ ట్రెండ్ అనేది కనిపించింది మ్యాన్ అల్యూమినియం చూస్తే కనుక మనకి ఈ గ్రూప్లోనే మ్యాన్ ఇండస్ట్రీస్ మ్యాన్ అల్యూమినియం రెండు కూడా ఉండడం కూడా చూస్తున్నాం బేసికల్గా అల్యూమినియం అనేది బేసికల్గా మనకి చైనా దగ్గర నుంచి ఒక అప్డేట్ చూస్తే కనుక ఈ మధ్య కొంచెం పాజిటివ్గా రావడంతో మనకి అల్యూమినియం స్టాక్స్లో అన్నింటిలో కూడా ఒక రీబౌండ్ అనేది రావడం కూడా మనం చూస్తున్నాం సో ప్రస్తుతం అయితే నా ఉద్దేశం అయితే మ్యాన్ అల్యూమినియం ఈ రేట్ స్టాక్ చూస్తే కనుక 135 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ఈ మధ్య చూస్తే కనుక ఈ స్టాక్లో ఒక చిన్న అప్ ట్రెండ్ కనిపించింది కానీ ఓవరాల్గా మనం చూస్తే లాస్ట్ 1 year బ్యాక్ చూస్తే కనుక ఇంచుమించు 300 రూపాయల్లో ఉన్న స్టాక్ 130 రూపాయల వరకు తగ్గి ఇప్పుడు కొంచెం రికవరీ అనేది రావడం చూస్తున్నాం సో కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం స్టాక్ కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి కొంచెం ఈ ర్యాలీలో మ్యాన్ అల్యూమినియంని మీరు ఎగ్జిట్ అవ్వచ్చు అలాగే రెండోది మీరు అడిగింది మార్క్స్ అండ్ ఫార్మా ఓకే బేసికల్గా చూస్తే కనుక స్టాక్స్ అన్ని కూడా చూస్తే కనుక ముఖ్యంగా ఫార్మా స్టాక్స్ అన్ని కూడా బాగా పెరగటం చూసాము మార్క్స్ అని కూడా చూస్తే కనుక 100 రూపాయల నుంచి 170 రూపాయల వరకు పెరగటం చూస్తున్నాం అలాగే లాస్ట్ ఒక 1 or 2 yearsగా చూస్తే కనుక 40 రూపాయల నుంచి 180 రూపాయల వరకు పెరిగి ఓకే రీజనబుల్ పెర్ఫార్మెన్స్ తోటి మార్క్స్ అండ్ ఫార్మా కూడా పెరగటం అనేది మనం చూస్తున్నాం సో ప్రస్తుతం నా ఉద్దేశం అయితే మార్క్స్ అన్ని మీరు హోల్డ్ చేయొచ్చు సెక్టరల్ స్ట్రెంత్ కూడా ఉంది కానీ మ్యాన్ అల్యూమినియం మటుకు చాలా కాలం డౌన్ అయిన తర్వాత ఇప్పుడే ఒక రీబౌండ్ వచ్చింది కాబట్టి మీకు కొంచెం ఎగ్జిట్ అవడానికి ఆపర్చునిటీ ఉంటుంది మ్యాన్ అల్యూమినియంలో రైట్ సార్ రవి ఉన్నారు సార్ వరంగల్ నుంచి రవి గారు నమస్తే నమస్కారం సార్ రైట్ మీ డౌట్ అడగండి
సార్ నమస్కారం సార్. నమస్తే, మీ డౌట్ అడగండి సుందరరాజు గారు. సార్ ఐఆర్ఎఫ్సి నాకు ఇప్పుడు 100% ప్రాఫిట్ ఉంది సార్. దాన్ని లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావాలా సార్? ఓకే, ఈ మధ్య కాలంలో చూస్తే కనుక మనకి 2 రోజుల క్రితం వచ్చిన న్యూస్ కూడా చూస్తే కనుక గవర్నమెంట్ కూడా చూస్తే కనుక తమ స్పెండింగ్ ముఖ్యంగా రైల్వే సెగ్మెంట్లో కూడా భారీగా మనకి పెట్టుబడులు పెట్టినట్టు, ఇన్ఫాక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా చూస్తే కనుక భారీగా పెట్టుబడులు కూడా కంటిన్యూ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దాని తగ్గట్టుగా ఐఆర్ఎఫ్సి కూడా చూస్తే కనుక ఈ మధ్య రైల్వే రిఫార్మ్స్, రైల్వేస్లో చూస్తే కనుక చాలా మనకి పాజిటివ్ మార్పులు రావడంతో బాగా పెరగడం కూడా మనం బడ్జెట్ కూడా ఉంది. బడ్జెట్లో కూడా ఏమైనా కొంచెం మళ్ళీ రైల్వేస్ కూడా పాజిటివ్గా ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుందని చెప్పి మార్కెట్ వర్గాలు భావిస్తున్నారు. కాబట్టి ఈ మధ్య చూస్తే కనుక స్టాక్ లాస్ట్ ఒక 2 నెలలుగా 70 రూపాయల నుంచి 100 రూపాయల వరకు పెరిగింది. అలాగే లాస్ట్ 1 ఇయర్గా కూడా చూస్తే కనుక కంటిన్యూస్గా ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ తోటి కూడా పెరుగుతుంది. సో బేసికల్గా అవుట్లుక్ చూస్తే కనుక ట్రెండ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. కాబట్టి ఉషశ్రీ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు సార్, మాట్లాడదాం. ఉషశ్రీ గారు నమస్తే అండి. నమస్తేనండి. మీ డౌట్ అడగండి. సుందరరాజు గారు ఉన్నారు. యాక్చువల్గా మా మావయ్య గారు వచ్చేసి 99 లో 98 లో ఆ టైంలో కొన్ని షేర్స్ కొన్నారండి. జిందాల్ విజయనగర్ స్టీల్ అని వాటిల్లో కొన్నారండి. వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు 1000 షేర్స్ అలా కొని ఉన్నారు. ఆ డాక్యుమెంట్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి, కానీ వాటిని మేము తిరిగి ఎలా వాటిని మామూలుగా వాల్యూలోకి ఎలా తెచ్చుకోవాలనేది తెలియట్లేదండి. ఓకే, ఇది జస్ట్ ఒక మాన్యువల్ క్లరికల్ వర్క్ అండి. మీరు డాక్యుమెంట్ అంటే మీరు సర్టిఫికేట్ ఫిజికల్ ఫామ్ లో ఉన్నాయని క్లియర్ అర్థమవుతుంది. మీరు దాన్ని ఏంటంటే డిమాట్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో మీరు మార్చుకోవాలి. మీరు ఏ బ్రోకర్ దగ్గరికి వెళ్ళినా సరే, అంటే ఎన్ఎస్సి రిజిస్టర్డ్ బ్రోకర్ దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు మీ సర్టిఫికేట్స్ తీసుకొని దాన్ని ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో మీకు ఒక అకౌంట్లో ఓపెన్ చేసి మీ అకౌంట్లోకి ఆటోమేటిక్గా మార్చడం జరుగుతుంది. కానీ దానికి మీ నాన్నగారి పేరు మీద ఉందని అంటున్నారు కాబట్టి మీరు ఆ లీగల్గా కూడా కొంచెం ఏదో ప్రాసెస్ కూడా ఉంది. కాబట్టి ఆ లీగల్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకొని మీరు ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. కంటిన్యూ అవుతుందా ఈ వీళ్ళు చెప్పినటువంటి స్టాక్? కాబట్టి ఆ స్టాక్ అయితే మటుకు అది పెద్దగా యాక్టివ్గా ట్రేడ్ అవుతుంది విజయనగర్. సో బట్ ఒకసారి అయితే మటుకు నా ఉద్దేశం అయితే మటుకు మీరు ఫస్ట్ మీరు మార్చుకోవాలి. కాబట్టి ఒకవేళ ఆ స్టాక్ లేదనుకోండి సార్, లిస్టింగ్ లో దాంట్లో లిస్ట్ అయిపోయినా మటుకు అప్పుడు ఏం చేయలేము, ఇంకా వాళ్ళకి ఏం చేయలేము, వేస్ట్ అయిపోయినట్టే. అంతే, జస్ట్ అలాగా పట్టుకు హోల్డ్ చేయటమే. రైట్ సార్, మీతో మాట్లాడడానికి ప్రవీణ్ కుమార్ ఉన్నారు బల్లారి నుంచి. ప్రవీణ్ గారు నమస్తే. నమస్తే సార్. రైట్, మీ డౌట్ అడగండి. సార్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా 210 లో కొన్నాను, అది ఉంచుకోమంటారా? ఇంకొకటి బిఈఎల్ 130 లో కొన్నాను, ఇవి 2 లాంగ్ టర్మ్ ఉంచుకోమంటారా? జేఎస్డబ్ల్యూ ఎంతకు తీసుకున్నారండి? 210 సార్. ఓకే, 214. అవును, పర్వాలేదండి. ఈ మధ్య చూస్తే కనుక జేఎస్డబ్ల్యూ 140 నుంచి ఆల్మోస్ట్ 250 వరకు పెరిగి ఆల్మోస్ట్ 200 రూపీస్ కరెక్షన్ దగ్గరికి రావడం మనం చూస్తున్నాము. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా లిస్ట్ అయిన తర్వాత చూస్తే కనుక వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఇష్యూ కూడా జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా. అఫ్ కోర్స్ ఈ జేఎస్డబ్ల్యూ గ్రూప్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 13 ఏళ్ల తర్వాత మొన్న ఒక ఐపీఓకి రావడం కూడా మనం చూస్తున్నాము. ఐపీఓలో కూడా చూస్తే కనుక బాగా మనకి సక్సెస్ అవ్వడం కూడా మనం చూస్తున్నాం. సో బేసికల్గా ఇన్ఫ్రా ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి పైగా మనకి ప్రీమియర్ టాప్ కంపెనీ దగ్గర నుంచి గ్రూప్ దగ్గర నుంచి ఉన్న స్టాక్ కాబట్టి హోల్డ్ చేసుకోవచ్చు. మైట్ బి షార్ట్ టర్మ్ కరెక్షన్ తర్వాత మళ్ళీ పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది లాంగ్ టర్మ్లో. TV18 కూడా అడిగారు. TV18 బ్రాడ్కాస్ట్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కొంచెం ఒక స్లో అండ్ స్టడీ అప్ ట్రెండ్ రావడం చూస్తున్నాం. కానీ TV18 చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి 2022 జనవరి ఫిబ్రవరిలో 80 రూపీస్ నుంచి మనకి స్టాక్లో కొంచెం అంత రిజల్ట్స్ చూస్తే కనుక అంత స్ట్రాంగ్ గ్రోత్ లేకపోవడంతో 80 నుంచి 30కి పడి ఇప్పుడు మళ్ళీ కొంచెం రికవరీ బాటలో ఉంది. సో నా ఉద్దేశం అయితే TV18 ఈ మధ్య కొంచెం రిలీఫ్ ర్యాలీ వచ్చేసింది కాబట్టి హై నుంచి బాగా పడి ఇప్పుడే కొంచెం ఒక రీకూప్ అయింది కాబట్టి కొంచెం హై లెవెల్లో TV18 ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఫ్రెష్గా తర్వాత ప్లాన్ చేయొచ్చు. రైట్ సార్, కుమార్ గారు ఉన్నారు కడప నుంచి. కుమార్ గారు నమస్తే అండి. మీ డౌట్ అడగండి. నాది గోద్రేజ్ ప్రాపర్టీస్ 1780 లో ఉన్నాయండి, విత్ 15% ప్రాఫిట్ అండి. అంటే సోనా బిఎల్డబ్ల్యూ ఉందండి 505 రేట్ తో 28% ప్రాఫిట్ తో ఉన్నాను. ఎగ్జిట్ కావాలా హోల్డ్ చేయాలండి? ఇప్పుడు ఈ గోద్రేజ్ ప్రాపర్టీస్ మీరు తీసుకున్న ప్రైస్ అండి 1780 అండి. ప్రజెంట్ 2222. మంచి రేట్లో తీసుకున్నారు. ఈ మధ్య చూస్తే కనుక గోద్రేజ్ ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ 1600 నుంచి 2100 రూపీస్ వరకు పెరిగింది. అలాగే లాస్ట్ 1 ఇయర్గా కూడా చూస్తే కనుక ఈ రియల్ ఎస్టేట్ స్టాక్ చూస్తే 1000 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు షార్ట్ టర్మ్లో డబుల్ అయింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఈ ఏడాది మనకి రియల్ ఎస్టేట్ టాప్ రెప్యూటెడ్ కంపెనీస్ ఇండియాలో ఉన్న కంపెనీస్కి మేజర్ ఫండింగ్ అనేది యూఎస్ నుంచి రావడం కూడా మనం చూస్తున్నాం. అందువల్ల స్ట్రాంగ్ ఎఫ్ఐస్ బయింగ్ తోటి మనకి ఒక రెప్యూటెడ్ కంపెనీ లాంటి గోద్రేజ్ ప్రాపర్టీస్ కాకుండా మిగతా మనకి టాప్ రియల్
రియల్ ఎస్టేట్ కంపెనీస్ అన్నీ కూడా పెరిగాయి. సో కాబట్టి గోద్రేజ్ ప్రాపర్టీస్ కొంచెం స్వల్ప కరెక్షన్ ఉన్నప్పటికీ ఓవరాల్గా మనకి అవుట్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్ కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ స్టాక్ని గోద్రేజ్ ప్రాపర్టీస్ హోల్డ్ చేయొచ్చు. సోనా BLW ప్రెసిషన్ ఫోర్జింగ్స్ చూస్తే కనుక ఈ లాస్ట్ ఒక 1 వీక్ ఒక షార్ప్ అప్ ట్రెండ్ కనిపించింది. 550 నుంచి 440 రూపాయల వరకు ఆల్మోస్ట్ ఒక 80 రూపీస్ వరకు పెరిగి 20% పైగా రిటర్న్ ఇవ్వడం కూడా చూస్తున్నాం. బేసికల్గా మనకి ఆటోమొబైల్ సేల్స్ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ ఉంది. అందులో మనకి ఆటోమొబైల్ కాంపోనెంట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా పెరగడం అనేది మనం చూస్తున్నాం. సో బేసికల్గా మన డిసెంబర్ డేటా కూడా చూస్తే కనుక ఆటోమొబైల్స్ కూడా బాగా పాజిటివ్గా రావడం కూడా చూస్తున్నాం. సో ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు. కానీ టెక్నికల్గా చూస్తే కనుక మనకి సోనా BLW చూస్తే కనుక మొన్న సెప్టెంబర్లో వచ్చిన హై ఏదైతే ఉందో 625 లెవెల్స్ని మనకి ఒక ఆల్మోస్ట్ 6 నెలల తర్వాత ఈ వారము ఈ 2 రోజుల్లో ఆ లెవెల్ని బ్రేక్ చేసింది కాబట్టి కొంచెం హై లెవెల్లో కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. మైట్ బి ఈ షార్ట్ టర్మ్ వీక్నెస్ కొంచెం అవాయిడ్ చేయగలిగితే నా ఉద్దేశం అయితే మీరు లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయొచ్చు సోనా BLW. కానీ ఒకసారి ఇంకొక పాయింట్ గమనిస్తే కనుక 2021లో చూస్తే కనుక 800 రూపీస్ దగ్గర గరిష్ట స్థాయి నుంచి 400 రూపాయలకి సగం అయిపోయింది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం ఒక ర్యాలీ వచ్చిన తర్వాత హై లెవెల్స్లో మల్టిపుల్ టాప్స్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మనకి ఈ ఆటో యాన్సిలరీ కంపెనీ కొంచెం హై లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేసి షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవ్వచ్చు. రైట్ సార్, వెంకటేష్ గారు ఉన్నారు. సార్ వెంకటేష్ గారు నమస్తే. సార్ నమస్తే సార్. రైట్, మీ డౌట్ అడగండి. సార్ యాక్చువల్గా ఏం లేదు సార్, నేను ఇప్పుడు అంటే కొత్తగా నా ఫ్రెండ్ ఒక సజెషన్ చేశారు. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ అయితే షేర్స్ లో కొంచెం ఇన్వెస్ట్ చేయమని చెప్పారు సార్. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది సార్? అప్పుడు లాంగ్ టైం ఒక 5 years 10 years తర్వాత ఎంత అమౌంట్ ఎంత అండి? ఒక 20 to 30 lakhs సార్. ఓకే, 20 to 30 lakhs అంటే 10 years. హ్యూజ్ అమౌంటే దాంట్లో డెఫినెట్లీ. నా ఉద్దేశం అయితే మీరు ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా స్టాగర్డ్ మేనర్గా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా మంత్లీ కొంచెం కొంచెంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. పైగా మీరు ఇంత డబ్బు వచ్చింది కాబట్టి మిమ్మల్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయమంటున్నారు. ఎందుకంటే బహుశా ఈ లాస్ట్ 1 or 2 years రిటర్న్స్ చూసిన తర్వాత చాలామంది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయని మీకు అడ్వైస్ చేసినట్టు కనిపిస్తుంది. కానీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మార్కెట్ రిస్క్ కూడా తెలుసుకోవాలి. ఈ మధ్య లాస్ట్ 1 yearగా పెరిగిందని చెప్పేసి ఎప్పుడు ప్రతిరోజు ఇలాగే ఉంటుందని మనం అనుకోకూడదు. ఎందుకంటే మార్కెట్లో చూస్తే కనుక మనకి ఒకసారి ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెరిగిన తర్వాత 6 నెలల్లో ఏడాది పాటు కరెక్షన్ కానీ కొంచెం మార్కెట్లో రిసెషన్ అనేది రావడం అనేది సర్వసాధారణం. సో కాబట్టి ఆ రిస్క్స్కి మీరు కొంచెం ప్రిపేర్ అయ్యి మెంటల్గా మీరు ఓకే అనుకుంటేనే మార్కెట్లో దిగాలి. మీరు ఇప్పుడే కొత్తగా వస్తున్నారు కాబట్టి నా ఉద్దేశం అయితే మ్యూచువల్ ఫండ్స్ టాప్ కంపెనీస్ ఉన్నాయి, SBI కానీ ICICI కానీ HDFC కానీ వీళ్ళు ఉన్నాయి, బిర్లా ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వాటిల్లో మీరు ఒక 10,000 20,000 అలా కొంచెంగా లేట్ ఒక 50,000 మీరు ఎంత కంఫర్ట్ ఉంటే అంతవరకు కొంచెం కొంచెంగా ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు మార్కెట్ గురించి ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, అలాగే థియరిటికల్ నాలెడ్జ్ కూడా వస్తుంది. కాబట్టి దాని తర్వాత మీరు సొంతంగా ఓన్ ఇన్ఫార్మ్డ్ డిసిషన్స్ అనేది మీరు తీసుకోవచ్చు. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మార్కెట్లో రిస్క్ అనేది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఎంతవరకు రిస్క్ కేపబిలిటీ తీసుకోవడానికి ఎంతవరకు ప్రిపేర్డ్ అనేది మీరు ఆలోచించాలి. ఒకవేళ కనుక ఈ 20-30 lakhs కనుక డెఫినెట్గా మీకు చాలా అవసరము, చాలా ఇంపార్టెంట్. దీంట్లో కనుక నష్టం వస్తే కనుక మీ లైఫ్ స్టైల్ కొంచెం మారుతుంది, మీకు డెఫినెట్గా మీకు నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతుంది అనుకుంటే మటుకు మీరు ఇన్వెస్ట్ చేయొద్దు. సో పర్వాలేదు, మనం రిస్క్ తీసుకుంటాము. ఒక ఈ 30 లక్షల్లో ఒక 5 లక్షలు ఒక 6 లక్షల్లో మీకు లాస్ వచ్చినా కూడా ఏం పర్వాలేదు అనుకున్నప్పుడే మీరు మార్కెట్లో దిగాలి. రైట్ సార్, నాగేంద్ర గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నాగేంద్ర గారు. హలో సార్. రైట్, మీ డౌట్ అడగండి. సార్ నాకు ఒక 2 doubts ఉన్నాయి సార్. ఫస్ట్ వచ్చి కోల్ ఇండియా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా ఈ టైంలో? కోల్ ఇండియా. అలాగే సెకండ్ వన్ సార్, ఇంట్రాడే ట్రేడ్ చేస్తాం కదా సార్, అందులో ప్రాఫిట్స్ వస్తే ట్యాక్స్ అనేది ఎట్లా ఉంటుంది? ఓకే, కోల్ ఇండియా ఈ లెవెల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 monthగా కూడా భారీగా పెరిగింది. లాస్ట్ 1 yearగా కూడా చూస్తే కనుక 200 రూపాయల నుంచి పబ్లిక్ సెక్టర్ కంపెనీ 380 రూపాయల వరకు పెరిగింది. ఈ లెవెల్లో అయితే జనరల్గా నేను చెప్పేది ఏంటంటే బాగా పెరిగిన తర్వాత జస్ట్ హోల్డ్ కేటగిరీ అంటే న్యూట్రల్ స్టాన్స్ తీసుకుంటే మంచిది. బట్ ఒకవేళ కనుక హై లెవెల్లో తీసుకుంటే మటుకు డెఫినెట్గా మనకి మార్కెట్ ఏమైనా కొంచెం రివర్సల్ అవుతే కనుక ఎగ్జిట్ అవడం కూడా ప్రిపేర్ అవ్వాలి. రెండోది, మీరు అడిగిన క్వశ్చన్స్ ఇంట్రాడే ట్రేడింగ్లో ట్యాక్సేషన్ ఎంత అవుతుందని అడిగారు. ఒకటి ఫస్ట్ పాయింట్ చూస్తే కనుక మనకి నార్మల్ ఇన్కమ్ లాగే మీకు ఒక ఇయర్లీలో మీకు 1 year లోపల కనుక అయితే షార్ట్ టర్మ్ దానికి 30% ట్యాక్సేషన్ ఉంటుంది. రెండోది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రాడే ట్రేడింగ్లో ప్రాఫిట్స్ వస్తాయా?
నాకు తెలిసినంత వరకు ఈ ఇంట్రాడేలో కంటిన్యూస్గా ప్రాఫిట్స్ వచ్చిన వాళ్ళని నేను ఎవరిని చూడలేదు. చాలామంది మెజారిటీ ఒక 95% ఇంట్రాడే ట్రేడింగ్, ఈ స్పెక్యులేషన్, ఫ్యూచర్స్, ఆప్షన్స్లో 95% డబ్బులు పోగొట్టుకున్నారు కానీ పెద్దగా ఎవరు సంపాదించినట్టుగైతే నాకు కనిపిస్తుంది. సో ఇంట్రాడే చాలా రిస్క్, పైగా మీకు సైకలాజికల్గాను మెంటల్గా కూడా మీకు ఇలా ట్రేడింగ్ చేస్తుంటే ఎఫెక్ట్ కూడా అవుతుంది. కాబట్టి మీరు కొంచెం ఆలోచించి ఈ ఇంట్రాడే ట్రేడింగ్ స్పెక్యులేషన్లో దిగటం అనేది ఇంపార్టెంట్. రైట్ సార్, అయితే చూస్తా ఉన్నాం అంటే డౌన్ ట్రెండ్ తర్వాత మళ్ళీ మార్కెట్లు పెరిగిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో ఈ ర్యాలీ కొనసాగుతుందంటారా, ఏమైనా బ్రేక్ పడే ఛాన్స్ ఉందా? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మూమెంట్లో? ఎందుకంటే చాలా పెరిగింది, 21,800 వరకు వెళ్తుంది నిఫ్టీ. ఓకే, ఇవాళ వచ్చిన ఒక స్ట్రాంగ్ రీబౌండ్ చూస్తుంటే కనుక నిన్న అమెరికాలోను గ్లోబల్ కీస్లో వచ్చిన ఒక నెగటివ్ ట్రెండ్ని మార్కెట్ పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించలేదు. పైగా ఇవాళ ఇంకొక వచ్చిన మేజర్ అప్డేట్ చూస్తే కనుక మన దేశంలో చూస్తే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ కూడా కొంచెం స్వల్పంగా తగ్గినట్టు అర్థమవుతుంది. ఆల్మోస్ట్ 3 month లోకి రావడం చూసాం. అలాగే ఒక నిన్న కూడా చూస్తే కనుక జిఎస్టీ కలెక్షన్స్ కూడా ఒక 3 month లోకి కూడా రావడం కూడా మనం చూస్తున్నాం. బట్ అయినప్పటికీ మార్కెట్ ఈ రెండు పట్టించుకోలేదు. బహుశా ఏమైందంటే ఇవాళ వచ్చిన ఒక మేజర్ కామెంట్ చూస్తే కనుక గవర్నమెంట్ దగ్గర నుంచి మన ఇండియన్ ఎకానమీ ఇప్పుడు ప్రస్తుతం $3.5 3.7 trillion ఉన్న ఈ ఎకానమీ మనకి $4 trillion వరకు అవుతుంది. అది వచ్చే ఏడాది కూడా కాకుండా మనకి ఎలక్షన్స్ ముందే మనకి వచ్చేస్తాయి అని చెప్పేసి ఇవాళ ఒక కామెంట్ రావడంతో బహుశా మార్కెట్ దాన్ని పాజిటివ్గా